guys, welcome back to my channel Real Life with Saujanya. సో మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాం కదా, ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు. మా పెద్దమ్మతోనే అండ్ అమ్మమ్మతోనే చేశాను. ఆ వీడియో మేకింగ్ వీడియో అయితే చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది. ఆల్రెడీ మీరు టేకింగ్ వీడియో చూసే ఉంటారు. మేకింగ్ వీడియో ఎలా వచ్చింది అనేది మీరు ఈ వీడియో చూసి ఫుల్గా నవ్వుకోండి. అండ్ లాస్ట్లో మీకు కావాల్సిన వీడియో కూడా నేను ప్లే చేస్తున్నాను. లెట్స్ సీ. హలో, మాట్లాడు. ఏం మాట్లాడు? సామాన్లు నేనే చేసుకోలే. మరి చెప్పలేదు అది, మరి చెప్పలేదు అది. రాయలగా అంటుంది మైక్లోని, అంటుంది మైక్లోని. పోతున్నాను. ఎలా ఇదిగో అమ్మా, ఆగమ్మా, ఇలా పట్టుకో. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. చూడు అమ్మ, ఉండు. ఇది ఈ షోల్డర్ సజెషన్ తీస్తాడు నీకు. ఆడు ఫస్ట్, సరేనా? ఫస్ట్ నన్నే తీస్తాడు. ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నాను అమ్మమ్మ. ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేస్తాను. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. ఈ రోజులు పో, ఈ రోజులు పో. నువ్వు మాట్లాడుకోని, నువ్వు మాట్లాడుకోని. ఎందుకు అలా నవ్వుతున్నావు? పనికి మల్దానా ఫోన్ చూసుకుని మరి మాతో నవ్వు మాట్లాడొచ్చు కదా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పోయింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మళ్ళీ అదే మాట అన్నా. ఓకే, నో యూస్. వాడు విండండి. మళ్ళీ అదే మాట అన్నా. రత్న, కొంచెం అన్నం పెట్టుకురాయమ్మా. అబ్బాబ్బా, మమ్మల్ని వేధించుకో తినేస్తుంది. ఇదిగో తీసుకో. ఈవిడ పని చేసుకోవచ్చు కదా, అన్ని నేనే చెయ్యాలి. రత్న, కొన్ని మంచివి తీసురా అమ్మా. ఇదిగో ఇది కూడా తీసుకోలేవా? ఈ కాళ్ళు అస్సలు పడలేకపోతున్నాను. రత్న, ఆ నెప్పుల సూపిలో తీసుకొచ్చుకో, కాలుకు రాయమ్మా. అన్నం అడిగితే పెట్టాను, మంచినీళ్ళు అడిగితే ఇచ్చాను. ఇది కూడా నేనే రాయాలా? ఇదిగో తీసుకో. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏమన్నానని చెప్పి అన్ని మాటలు చెప్తున్నావు నువ్వు. ఇంటి నిండా నేనే చాకరీ చేస్తున్నాను, వీళ్ళకి కూడా నేనే చేయాలా? నువ్వే చెయ్యాలి. నాకు జ్వరం వస్తే నువ్వు ఎలా చూసుకుంటావు? మెడిసిన్స్ ఇస్తావు, తలకి తడుగుడు పెడతావు, అన్ని చేస్తావు. ఇప్పుడు మీకు చిన్నపిల్లల లెక్కే కదా. మరి ఈ వయసులో వాళ్ళు కూడా మీకు చిన్నపిల్లలే కదమ్మా. ఇలా మీరు చేయబట్టే ప్రతి ఒక్కరు ఇలానే చేస్తున్నారు. ఎన్నో ఓల్డ్ ఏజ్ హోములు బతుకుతున్నాయి. ఇప్పుడు చేసిన పని నువ్వు ఇంకెప్పుడు చేయొద్దు. నువ్వు సూపర్ అయిపోతే ఏంటి? నేను రాయలేనా? నేను రాస్తాను. పదానమ్మా. ఆగమ్మా, ఇప్పుడు ఇలా చేయను, క్షమించత్తమ్మా.